ఇక ఇదే ట్రోలింగ్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరిగ్గా మానుకోవాలని సీతక్క సూచించారు. మహిళా మంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మంత్రి సీతక్కతో మా కరస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్. కేటీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. మేడం, కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆయన దురహంకారానికి, ఆడవాళ్ల పట్ల ఆయనకున్నటువంటి చులకన భావానికి నిదర్శనం. గతంలో కూడా 3 పిల్లలు కంటే ఎవడి కోసం కన్నడని అత్యంత చులకనగా మాట్లాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా రాఖీ పండుగ ముందు కూడా మహిళల్ని బ్రేక్ డాన్స్ వేసుకోండి, రికార్డ్ డాన్స్ వేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి బస్సుల గురించి. ఈ రోజేమో మా నోళ్ళనట పినాయిలతో కడగాలన్నట. అంటే అయ్యా, మేము ఇప్పుడిప్పుడే ఈ సమాజంలో మాట్లాడడము, ఎదిరించడము, రకరకాలుగా నేర్చుకొని ఎదుగుతున్నటువంటి ఆడబిడ్డల్ని మళ్ళా 1000 ఏళ్లు ఎందుకు తొక్కాలని కుట్ర. ఈ దురహంకార మాటలు మానుకోవాలి. ఇక్కడ ఏమనలేదు, ఎవరో సోషల్ మీడియా చేసినా నన్ను ఎందుకు బాధ్యం చేస్తున్నట్టు కూడా చిట్ చాట్ లో అదే కదా. ఇవాళ చిట్ చాట్ లో మా నోర్లను పినాయిలతో గడగాలని మేము ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడినాము. పర్టికులర్ గా నా విషయంలో కూడా ఒక్కటన్నా బూత్ మాటలు మాట్లాడినట్టుగా నిరూపిస్తావా? లేదా నువ్వు ఎంతో మందిని చులకన మాట్లాడుతా ఉన్నావు, నీ అహంకారం అది. కానీ మేము ఎప్పుడు కూడా ఎవరిని తగ్గించి మాట్లాడాలి. మీరు లా కొడుకులు, ఈ కొడుకులు, ఆ కొడుకులు అని తిట్టినటువంటి చరిత్ర మీకుంది, మాకు లేదు. అట్లా మీ సహచార మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, నాగార్జున ట్వీట్ చేశారు, ఏమంటారు? నేను అంటే సురేఖ గారు ఏం మాట్లాడింది అనేది నేను ఇంకా వాస్తవానికి ఆమె మాట్లాడిన విషయాలు నా దృష్టికి రాలేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా సోదరులు గాని బయట గాని మీరు పినాయిల్ని పెట్టి నోరు కడుక్కోవాలి అది ఇది అంటే తప్పుడు తెలుసుకున్నప్పుడు మేము ఒక ఆడకూతులుగా మాట్లాడొద్దా, అంటే ఆలోచించొద్దా, రాజకీయాలలో ఉండొద్దా, అధికార నిర్ణయాలలో పాల్గొనొద్దా? ఎందుకు ఇంత దురహంకారం? పినాయిల్ ఎందుకు మేమెందుకు పెట్టుకొని కడుక్కోవాలని మేము ప్రశ్నిస్తాం. మహిళా మంత్రుల మీద మాజీ మంత్రి కేటీఆర్ ఇకనైనా తన వ్యాఖ్యలను మానుకోవాలంటూ కూడా మంత్రి సీతక్క కేటీఆర్ ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అఖిల్ తో విశాల్, స్వతంత్ర న్యూస్.